Hi friends, welcome back to my channel on statistics. If you are seeing my videos first time, then do subscribe. Let's go to the topic. ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏమంటే ఆఫ్టర్ ఎంపీసీ ఆర్ ఎంఈసీ ఇంటర్మీడియట్లో మన ఏపీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంటర్మీడియట్లో ఇది ఎంపీసీ ఆర్ ఎంఈసీ వాట్ కెన్ ఐ సెలెక్ట్ ఆఫ్టర్ ఎంఈసీ తర్వాత ఏం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏమిటంటే స్టాటిస్టిక్స్ గురించి చెప్తానండి. మిగతా వేస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మీ మైండ్లీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆన్ స్టాటిస్టిక్స్. ఓకే, మ్యాథ్స్ కాంబినేషన్ ఉన్నటువంటి ఇంటర్మీడియట్లో మనకు 2 గ్రూప్స్ ఉంటాయి. అది ఎంపీసీ అండ్ ఎంఈసీ. ఎంఈసీ తర్వాత మైండ్లీ వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఇన్ ఎంపీసీ. వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఇన్ ఎంపీసీ మీన్స్ after MSc you can write MSET or JEE, MSET or JEE, IIT entrance exam for engineering. చాలా మంది చేసేది ఏమంటే ఎంసెట్ రాస్తారు, బీటెక్ మన ఏపీలో కానీ ఎక్కడ ఒక ర్యాంకింగ్ బట్టి అవి చూసుకుంటారు. అదేవిధంగా ఐఐటీలో జేఈ రాసుకొని మెయిన్స్ అవన్నీ క్లియర్గా ఉంటాయి. ఇది ఒక వే. ఇంకో వే వచ్చి బీఎస్సీలో చాలా మ్యాథ్స్ కాంబినేషన్ గ్రూపులు ఉంటాయి. దగ్గర 10 గ్రూపులు ఉన్నాయండి. బీఎస్సీలో చాలా గ్రూప్స్ ఉన్నాయి. దాంట్లో మేజర్ వచ్చి ప్రజెంట్లో ఉన్నటువంటి మేజర్ గ్రూప్స్ వచ్చి ఎంపీసీఎస్ అండ్ ఎంఎస్సిఎస్ అండ్ ఎంపీసీ. ఈ 3 వచ్చి అంటే ప్రజెంట్లో ఉన్నటువంటి ట్రెండింగ్ గ్రూప్స్ అనేది ఎంపీసీఎస్, మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బీఎస్సీలో ఆఫ్టర్ ఎంపీసీ. అదేవిధంగా తర్వాత మీరు సపరేట్ కోర్సులు చేసుకోవచ్చు. అదేవిధంగా డిఫరెంట్ కోర్సులు ఉంటాయి. నేను మైండ్లో ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే స్టాటిస్టిక్స్ గురించి చెప్తానండి. నువ్వు ఎంఎస్సిఎస్ సెలెక్ట్ చేసుకుంటే నీ కెరియర్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ ఎంఎస్సిఎస్ సెలెక్ట్ చేసుకుంటే కెరియర్ ఎలా ఉంటుంది అనే సంబంధించి ఈ వీడియోలో నేను చెప్తాను. ఎంఎస్సిఎస్ ఓకే, ఎంఎస్సిఎస్ అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అండి. ఇప్పుడున్న ప్రజెంట్ డే సిచ్యువేషన్లో ఎక్కడికి పోయినా కంప్యూటర్ అవసరం. ఓకే, ఆ కంప్యూటర్తో పాటు స్టాటిస్టిక్స్ అవసరం, మ్యాథమెటిక్స్ అవసరం. అదేవిధంగా మీరు ఎంపీసీఎస్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఒకే ఒక డ్రాబ్యాక్ ఉందండి. ఎంపీసీఎస్లో మ్యాథ్స్ కంప్యూటర్ సైన్స్ ఓకే, ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ అంటే కాంపిటేషనల్ ఫిజిక్స్ అండి. అంటే దీనికంటే మనకు ఎంఎస్సిఎస్ చాలా బాగుంటుందండి. ఇవి 3 సబ్జెక్టులు ఇంటర్ రిలేటెడ్. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్ 3 ఇంటర్ రిలేటెడ్. మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇది కూడా ఇంటర్ రిలేటెడే. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ డే సిచ్యువేషన్లో ఎంఎస్సిఎస్కి ఎక్కువ డిమాండ్ అండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉపయోగించవచ్చు. నీకు సాఫ్ట్వేర్లో ఉపయోగించాలి అంటే కంప్యూటర్స్ రావాలి. ఆల్రెడీ నువ్వు కంప్యూటర్ చదివే ఉంటావు కాబట్టి అప్పుడు ఈజీగా ఉంటుందంటే ఫ్యూచర్లో ఈజీగా ఉంటుంది. స్టాటిస్టిక్స్ గురించి మెయిన్గా 6 సెమ్లు ఉంటాయి. మీకు 6 సెమ్లో ఈ 6 సెమ్లు ఏముంటాయో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ అవుతుంది. అదేవిధంగా మ్యాథమెటిక్స్లో కూడా 6 సెమిస్టర్లో కూడా మీకు క్లస్టర్లో వదిలినట్టయితే 4, 6 టోటల్ 7 పేపర్స్ చదవచ్చు. అదే మీరు క్లస్టర్ కానీ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్టయితే 4 to 6 10 పేపర్లు చదవచ్చు అండి స్టాటిస్టిక్స్. కంప్యూటర్ సైన్స్ కూడా అంతే, ఈ ప్రాజెక్ట్ వర్క్స్ ఇవి అవి ఉంటాయి. బట్ ఎందుకు స్టాటిస్టిక్స్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు నేను చెప్పిపోయే అంశం జాగ్రత్తగానండి. గవర్నమెంట్ సెక్టార్లో ఏ విధంగా ఉంటుంది స్టాటిస్టిక్స్, గవర్నమెంట్ సెక్టార్లో స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రైవేట్ సెక్టార్లో ఏ విధంగా ఉంటుంది స్టాటిస్టిక్స్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మరి గవర్నమెంట్ సెక్టార్లో తీసుకుంటే కనుక ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేది ప్రతి ఒక్క మండలంలోనూ ఉంటాడండి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చి డిగ్రీ. బట్ డిగ్రీ ఎలిజిబిలిటీ అయినా కూడా
స్టాటిస్టిక్స్ అనేది ఒక పేపర్ ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ క్లియర్ చేయాలంటే స్టాటిస్టిక్స్ స్టూడెంట్ మట్టుకే చేయగలుగుతాడు. ఎవరంటే వాళ్ళు అది చదివి అంత ఇంట్రెస్టింగ్గా చదివినా కూడా అర్థం కోచింగ్ తీసుకొని చాలా డిఫికల్ట్ అండి. అదే స్టాటిస్టిక్స్ స్టూడెంట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, దాన్ని క్లియర్ చేయగలుగుతారు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కూడా ఉంటుంది. ఎవరి డిస్ట్రిక్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఉంటారు. అదేవిధంగా యూపీఎస్సిలో ఒక ఎకనామిక్స్కు ఒక స్టాటిస్టిక్స్కి సంబంధించి ఒక ఎగ్జామ్ ఉందండి. యూపీఎస్సిలో సపరేట్ సివిల్ సర్వెంట్ సపరేటు, ఇది సపరేట్ అండి. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఆర్ ఇండియన్ ఎకనామికల్ సర్వీస్. ఇది ఎకనామిక్ స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఇది స్టాటిస్టికల్ స్టూడెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఐఎస్ఎస్ అనేది టోటల్ 6 ఎగ్జామ్స్గా ఉంటాయి. దాని గురించి మొత్తం మీరు కెరియర్ స్టాటిస్టిక్స్ పార్ట్ 1 చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. యూపీఎస్సిలో ఇది. అదేవిధంగా ఎస్ఎస్సిలో అండి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, సీనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్. వీటికి ఎలిజిబిలిటీ బిఎస్సి ఉంటుంది. బట్ అదర్ దాన్ స్టాటిస్టిక్స్ స్టూడెంట్స్ డిఫికల్ట్ టు క్లియర్ స్టాటిస్టికల్ ఎగ్జామ్స్. సో ఇంకా చాలా ఎవరి మెడికల్ డిపార్ట్మెంట్లో, ప్రతి ఒక్క మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా స్టాటిస్టికల్ ఆఫీసర్ అవసరం అండి. స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆల్మోస్ట్ అగ్రికల్చరల్ ఫీల్డ్లో తీసుకోవచ్చు. అగ్రికల్చరల్, ఇంకా యూనివర్సిటీ లెవెల్లో ప్రొఫెసర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్, జేఎల్స్ అవన్నీ సబ్జెక్టులకు ఉన్నట్టు ఇవి వచ్చి డిఫరెంట్ అండి. అన్ని సబ్జెక్టులకు ఉండడానికి స్టాటిస్టిక్స్లో చదవడానికి ఇవి డిఫరెన్స్ మేజర్. ప్రొఫెసర్స్, డిఎల్, జేఎల్ అవన్నీ సబ్జెక్టులోనే ఉంటారు. బట్ స్టాటిస్టిక్స్లో ఉన్నప్పటికీ ఇవి మీకు డిఫరెంట్గా ఉంటాయండి. ఓకే, ఏఎస్ఓ కానీ, డిఎస్ఓ కానీ, యూపీఎస్సీలో కానీ, ఎస్ఎస్సిలో కానీ, అగ్రికల్చరల్లో కానీ, ఇవన్నీ మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ. అదేవిధంగా మీరు ప్రైవేట్ సెక్టర్లో చూసుకున్నట్టయితే ఇప్పుడున్న మార్కెట్లో ఎక్కడ వెళ్ళినా మీకు సౌండ్ మోగేది డేటా సైన్స్. డేటా సైన్స్ అంటే ఏదో కాదు. డేటా సైన్స్ అనేది 2 విధాలుగా ఉంటుందండి. ప్రజెంట్ యూజ్ చేస్తున్న ఎక్కువ మంది లాంగ్వేజ్ వచ్చి పైథాన్ ఆర్ జావా ఇప్పుడు ఎక్కువ ఉపయోగించట్లేదు. పైథాన్ ఆర్ ఎందుకంటే ఇవి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్. అదేవిధంగా మనకి ఇక్కడ కన్నా పైథాన్ వర్సెస్ ఆర్ కానీ తీసుకున్నట్టయితే కన్నా ఆర్ అనేది స్టాటిస్టికల్ అనాలిసిస్ కోసం ఎక్కువ ఉపయోగిస్తారండి. స్టాటిస్టికల్ అనాలిసిస్ ఆర్ సాఫ్ట్వేర్. ఆర్ స్టూడియో ఉంది, ఆర్ కన్సోల్ ఉంది, రెండు ఇంటిగ్రేటెడ్. బట్ ఆర్ స్టూడియో అనేది వచ్చి అడ్వాన్స్డ్ వర్షన్. ఇవి దీంట్లో డేటా సైన్స్ కాకుండా డేటా అనాలిసిస్, ఇవి డేటాతోనే డేటా అని పేరు వస్తుందంటే స్టాటిస్టిక్స్ ఒక అనలిస్ట్ అవసరం అండి. డేటా అనాలిసిస్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువ చేస్తారు దీన్ని. ఇంజనీరింగ్లో కూడా ఉంటుంది. నువ్వు బీటెక్లోకి పోయినా స్టాటిస్టిక్స్ చదవాల్సిందే, ఎంసీఏలోకి పోయినా చదవాల్సిందే, ఎంబీఏలోకి పోయినా చదవాల్సిందే అండి డేటా అనాలిసిస్. అదేవిధంగా ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయండి డేటా అనాలిసిస్ వీళ్ళకి సంబంధించినవి. అంటే మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎథికల్ హ్యాకింగ్ ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ స్టాటిస్టిక్స్ అని రన్ అవుతాయి. ఇవి ఒక క్విక్ ఓవర్వ్యూ. ఇది గవర్నమెంట్ సెక్టర్కి, ప్రైవేట్ సెక్టర్కి ఉన్న డిఫరెన్స్. అదేవిధంగా మీరు ఆఫ్టర్ బీఎస్సీ స్టాటిస్టిక్స్ తర్వాత ఎంఎస్సిఎస్. ఆఫ్టర్ ఎంఎస్సిఎస్ తర్వాత ఏమేమి చేయొచ్చు అంటే, ఎందుకు ఎంఎస్సిఎస్ ప్రిఫర్ చేస్తాను ఇప్పుడు మీకు అర్థమవుతుందండి. ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేయొచ్చు, అప్లైడ్ స్టాటిస్టిక్స్ చేయొచ్చు, ప్యూర్ చేయొచ్చు, అప్లైడ్ చేయొచ్చు. అదేవిధంగా ఎంబీఏ చేయాలనుకుంటే స్టాటిస్టిక్స్ అనేది ప్రతి ఒక్క సెమిస్టర్లోని మీకంటే ఫస్ట్ సెమిస్టర్లోను, సెకండ్ సెమిస్టర్లోని ఎంబీఏలో స్టాటిస్టిక్స్ వస్తుందండి. ఎంబీఏలో కూడా 2 సెమిస్టర్లు 2 పేపర్స్ ఉంటాయి స్టాటిస్టిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీఏ చేయాలనుకున్నా ఎంసీఏలో కూడా స్టాటిస్టిక్స్ వస్తుందండి. ఎంసీఏలో కూడా స్టాటిస్టిక్స్ వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఏరే గ్రూప్ తీసుకున్నారు, ఎంపీసీ తీసుకున్నారు అనుకోండి. ఎంపీసీ తీసుకొని మీరు ఎంబీఏ చేసేటప్పుడు అప్పుడు కూడా స్టాటిస్టిక్స్ చదవాల్సిందే. ఎంసీఏ చేయాలన్నా స్టాటిస్టిక్స్ చదవాల్సిందే. ఇవి మేజర్ బెనిఫిట్స్ ఆఫ్ ఎంఎస్సిఎస్ అండి. అదేవిధంగా కొన్ని నవేడేస్ తీసుకున్నట్టయితే డిప్లొమా కోర్సెస్, పీజీ డిప్లొమా కోర్సెస్ ఇన్ స్టాటిస్టికల్ అనాలిసిస్, 1 year కోర్సెస్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్ ఆఫర్ బై ఐఎస్ఐ. అండ్ టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కానీ చూసుకున్నట్టయితే పర్ పీజీకి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఐ థింక్ ఇది నేను ముందుగానే పార్ట్ 1లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐఎస్ఐ, సిఎంఐ, ఐఐటి బొంబాయి,
IITs and JNTU not JNU not there. These all are the major and topmost institutes in India for statistics. Indian Statistical Institute and Chennai Mathematical Institute and IIT Bombay, IIT Kharagpur and IIT Kanpur. అదేవిధంగా ఇప్పుడు ఇంకో విషయం ఏమంటే ఎంఈసి, అదేవిధంగా ఎంఈసి ఉంది కదా, మర్చిపోయాను. ఎంఈసి మీరు కానీ ఎంఈసి తీసుకున్నట్టయితే కన్నా మ్యాక్సిమం ఎంఈసి గ్రూప్ ఉన్నదే సిఏ కోసం అండి, చార్టర్డ్ అకౌంటెంట్. చార్టర్డ్ అకౌంటెంట్ అంటే మనకు అందుకు డైరెక్ట్గా పోతే సిపిట్ చేయాలి, అది సిఏ ఉన్నటువంటి ప్రొసీజర్. అదేవిధంగా మీరు స్టాటిస్టిక్స్లోకి కనుక బీఎస్సీలోకి కనుక వచ్చినట్టయితే మంచి స్కోప్ ఉన్నట్టు చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మీకు అన్నీ వస్తాయి ఎంఎస్సిఎస్ తీసుకున్నట్టయితే. అదేవిధంగా బీఏ తీసుకున్నారంటే అండి, బీఏ ఎంఈఎస్ తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఎకనామిక్స్ యూజ్ అవుతుంది. మీరు తర్వాత ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ చేయొచ్చు, ఎంఏ స్టాటిస్టిక్స్ చేయొచ్చు, ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేయొచ్చు. అన్ని కెరియర్స్ ఆపర్చునిటీస్ అండి. ఎకనామిక్స్లో కూడా స్టాటిస్టిక్స్ పేపర్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఎకనామిక్స్ అనేది నవడేస్లో ఉన్న ఎకనామిక్స్ అంటే ఏదో కాదు, స్టాటిస్టిక్స్ రెండు ఇంటర్ రిలేటెడ్. ఎకనామిక్స్ ఎంఎస్సిఎస్ ఎంత ఇంటర్ రిలేషన్షిప్ ఉందో అదేవిధంగా మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ కూడా అంతే రిలేషన్షిప్ ఉందండి. ఎంఎస్సిఎస్ రిలేషన్షిప్ ఈజ్ ఈక్వల్ టు ద ఎంఎస్సిఎస్ అని చెప్పచ్చు, ఏం తక్కువ లేదు. అందరూ అనుకుంటా ఉంటారు నేను తను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు, నేను ఎకనామిక్స్ చదువుకుంటాను అంటే ఎకనామిక్స్ కూడా అంతే డిమాండ్ ఉందండి ఎంఈఎస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాంటాక్ట్ అవ్వండి. యూ కెన్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ.